హాయ్ గైస్, ఐఎమ్ శివ. సావుక్ శంకర్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అతని పర్మిషన్ లేకుండా ఒక హ్యూమన్ షిట్ బకెట్ లో తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి మొత్తం బకెట్ లో నుంచి తీసుకుని వచ్చి లోపల వేసేసారు. వాళ్ళ అమ్మ ఒక 78 years ఉంటుంది. సావుక్ శంకర్ వాళ్ళ మమ్మీ ఆవిడని కూడా దాటి ఒక ఆవిడ ఉందని కూడా తెలిసి వాళ్ళందరూ ఆ ఇంటి మొత్తాన్ని హ్యూమన్ షిట్ ని వేసేసి వెళ్ళిపోయారు. చెప్పడానికే నాకు ఇబ్బందిగా ఉంది. దీని తర్వాత రణ్వీర్ అలహాబాదీ అనేసి మీ అందరికి తెలిసే ఉంటుంది. అతను కామెడీ షో కి అటెండ్ అవుతాడు ఓన్లీ ఫర్ వన్ టైం. అందరికి మీకు తెలిసిందే తను ఒక తప్పుడు వార్త యూజ్ చేశాడు. ఐ అగ్రీ విత్ దట్. ఆ ఒక మాటకి అతని పైన ఎంత కక్ష కట్టేశారంటే జనాలు. కొంతమంది అయితే నువ్వు ఎక్కడైనా కనిపిస్తే నేను చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారు. ఇంకా అతని పైన అయితే కొన్ని నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కేసెస్ ఫైల్ చేశారు కొంతమంది జనాలు. సావుక్ శంకర్ కి ఇతనికి ఏంటి సంబంధం చెప్తున్నారా? నేను చెప్తా. హూ ఈజ్ సావుక్ శంకర్? సావుక్ శంకర్ అనే వ్యక్తి తమిళనాడులో చెన్నై అనే ప్లేస్ లో ఉంటారనమాట. అతనికి ఒక పొలిటికల్ న్యూస్ ఛానల్ ఉంది. అతను చాలా పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది అతను వచ్చి ఈ పార్టీ గురించి మాట్లాడతారు, అతను వచ్చి ఆ పార్టీ గురించి మాట్లాడతారు అనేసి. సో పాలిటిక్స్ గురించి ఇప్పుడు మనకి వద్దు. సో పాయింట్ ఏంటంటే తను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనేసి ఆ స్టేట్మెంట్ గురించి ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికి అఫెండ్ అయ్యారనమాట. సో ఆ స్టేట్మెంట్ ఏమంటే మాన్యువల్ స్కావేజింగ్ అనే ఒక వర్క్ చేసే పీపుల్ ఉంటారు అనమాట. సో వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక వెహికల్ ఇస్తారనమాట, ఒక మిషన్ అటాచ్డ్ వెహికల్. సో దాని గురించి ఒక స్టేట్మెంట్ చేశారనమాట. ఇందులో చాలా కరప్షన్ జరిగింది, తర్వాత దీన్ని ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వకూడదు అనేసి. అండ్ దీంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ చెప్పారనమాట. 50,000 తీసుకొని వాళ్ళు తాగేసి పడిపోతారు, సంథింగ్ బ్లా బ్లా అని చెప్పారనమాట, విచ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ అది. సో దీనికి మేము అఫెన్స్ అవుతున్నాం అనేసి కొంతమంది సర్టన్ వర్క్ చేస్తారు చూసారా, వాళ్ళలాగే డ్రెస్అప్ అయ్యి సావుక్ శంకర్ అనే వాళ్ళ ఇంటికి లైక్ 20 to 30 మెంబర్స్ ఈ హ్యూమన్ షిట్ అనేది తీసుకొని వచ్చి సావుక్ శంకర్ అనే వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంటిలోకి దూరి ఈ హ్యూమన్ షిట్ ఏదైతే వాళ్ళ ఇంటి ఫుల్ జల్లేసి, తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. అరౌండ్ 68 to 70 years ఓల్డ్ వాళ్ళ మమ్మీ ఉంది. వాళ్ళ మమ్మీని కూడా అక్కడ ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని అన్ని వీడియో తీసి అండ్ బ్యాడ్ వర్డ్స్ లో వాళ్ళ మమ్మీని కూడా తిట్టి దాన్ని కూడా వాళ్ళు వీడియో చేశారనమాట. దీంతో పాటే మీ ఇల్లుని కూడా కూలు కొట్టేస్తాం అనేసి 70 years ఓల్డ్ ఒక ఆవిడని భయపెట్టి, అండ్ ఇది ఈ పార్టీ వాళ్ళు చేస్తారా ఆ పార్టీ వాళ్ళు చేస్తారా అనేది ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ ఇట్స్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఒకరు మాట్లాడింది తప్పు అని మీకు అనిపిస్తే ఓకే, దానికనేసి ఒక కోర్ట్ అని ఉంది, పోలీస్ స్టేషన్ అని ఉంది. కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ జడ్జ్మెంట్ చేస్తారు. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు స్పీక్. ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడిన తప్పు అని మీకు అనిపిస్తే దానికని ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక కోర్ట్ ఉంది. వాళ్ళపైన కేసు వేస్తే ద కోర్ట్ విల్ టేక్ అన్ యాక్షన్. సో ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు స్పీక్. ఇలా ఎవడు మాట్లాడినా నేను అఫెన్స్ అయిపోతాను, వాడిని బెదిరిస్తాను. నేనేం చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. 70 years ఓల్డ్ ఒక ఆవిడ వచ్చేసి ఇంట్లో ఒక్కరితే ఉంది. వీళ్ళు 20-30 మెంబర్స్ హ్యూమన్ షిట్ తీసుకెళ్లి ఆవిడ ఉండగానే వాళ్ళ ఇంట్లో అన్ని ఆ రూమ్ అంతా ఎంత స్మెల్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, అందులో ఎన్ని జర్మ్స్ అండ్ కెమికల్స్ ఉంటుంది. ఒకవేళ దాని వల్ల ఇఫ్ షీ ఫాలన్ సిక్, హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? సో ఇది చెప్పడానికి చాలా కష్టంగా ఉంది నాకైతే. అండ్ ఒకవేళ అతనేమైనా మాట్లాడిన తప్పు అనిపిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. చేసిన తర్వాత కోర్ట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. ఇలా ప్రతిసారి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అండ్ ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, దీని తర్వాత పోలీస్ కేసు అయింది, ఒక ఎఫ్ఐఆర్ కేసు అయింది. దీని తర్వాత పోలీస్ వాళ్ళు దీన్ని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే దీని వల్ల అసలు ఎవరికి తెలియకుండా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేసి అన్ని బయటకు వస్తుంది అనమాట. అండ్ హ్యూమన్ షిట్ క్లీన్ చేసే వాళ్ళందరూ తాగేసి పడిపోతారు అని అతను చెప్పింది ఎంతవరకు తప్పు. హ్యూమన్ షిట్ క్లీన్ చేసే వాళ్ళందరూ ఒక్కటిగా చేరి హ్యూమన్ షిట్ తీసుకెళ్లి అతని ఇంట్లో వేశారనడం కూడా అంతే తప్పు. బికాస్ సిబిసిఐడి చూసుకుంటుంది, ఎవరు చేస్తారు ఏం లేదు అన్ని బయటకు వస్తుంది. బికాస్ మనం ఎవరి పక్కను మాట్లాడకూడదు. బికాస్ వెన్ ఇట్ ఈస్ ఒఫిషియలీ సిబిసిఐడి హ్యాండ్ ఓవర్ చేసుకుందో దీని గురించి మనం చాలా తక్కువ మాట్లాడాలి. జస్ట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద న్యూస్ ఛానల్స్ దాని మీ దగ్గర యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. అండ్ సోషల్ మీడియాలో అయితే హ్యూమన్ షిట్ క్లీన్ చేసే వాళ్ళకి చాలా తప్పుగా మాట్లాడి చాలా తప్పు కమెంట్లు వేస్తున్నారు. ఇట్స్ వెరీ ఫ్రెష్ కేస్. చూద్దాం, ఇందులో సిబిసిఐడి వాళ్ళు ఆల్రెడీ ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేసి తెలుస్తుంది. సో ఎవరిని అలా ఫాస్ట్ గా జడ్జ్ చేయకూడదు. దీని తర్వాత ఇందాక మీకు చెప్పినట్టే రణ్వీర్ అలహాబాదియా అతను కూడా సేమ్ ఇలాంటి ఇష్యూని ఫేస్ చేశారు. మీ అందరికి తెలిసిందే, అతను ఒక కామెడీ షోకి అటెండ్ అవుతారనమాట, ఓన్లీ ఫర్ ద వన్ టైం. అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఒక జోక్ క్రాక్ చేశారనమాట. అండ్ అఫ్ కోర్స్ అది అతను చెప్పింది తప్పే. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అవన్నీ స్క్రిప్టెడ్. అక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తారో వాళ్ళందరికీ ముందే చెప్తారనమాట, నేను ఇలా అడుగుతాను, దానికి మీరు ఇలా రెస్పాన్స్ ఇవ్వాలి, మీకు ఇదన్నీ ఓకేనా అని చెప్పిన తర్వాతే ఆ వీడియో అనేది షూట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ లైవ్, అవన్నీ స్క్రిప్టెడ్. దీని తర్వాత రణ్వీర్ అలహాబాదియా కూడా ఆ పార్టిసిపెంట్ చెప్పారనమాట, లైక్ ఐఎమ్ సారీ ఫర్ దట్ అనేసి. అండ్ పార్టిసిపెంట్ ఈజ్ ఆల్సో ఓకే ఫర్ దట్, రణ్వీర్ అలహాబాదియా ఆల్సో ఓకే. ఇండియా ఏదైతే ఉందో మన ఇండియాలో అందరూ
చాలా మంది సెంటిమెంట్స్ కి కట్టుబడి ఉంటారు కాబట్టి చాలా మంది అఫెండ్ అయ్యారు. సో అతను మాట్లాడిన ఆ ఒక్క మాట గురించి వాడు అసలు ఎప్పటికీ మాట్లాడకూడదు, వాడికి మాట్లాడే హక్కు లేదు అండ్ వాడికి బ్రతికే హక్కు కూడా లేదు, వాడిని చంపేద్దాం చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అండ్ ప్లస్ దీంతో పాటు ఒక ఎక్స్ డబ్ల్యూడబ్ల్యూ ఒక ప్లేయర్ ఉన్నాడు, అతనైతే వాడిని నాకు అప్పచెప్పండి, నేను వాడిని ఎముకలని రెగ్గొట్టేస్తాను అనేసి అతను వార్నింగ్ ఇచ్చాడు ఎక్స్ లో, ఐ మీన్ ట్విట్టర్ లో. ఇంకా అతని పైన అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేశారు చాలా మంది జనాలు. అండ్ కోర్ట్ అయితే ఇంకా అతని పైన ఏ కేసెస్ తీసుకోదండి, స్టాప్ టేకింగ్ ద కేసెస్ అని కూడా ఒక మాట కూడా చెప్పిందనమాట. ఎందుకు ఇవన్నీ, అతని పైన కేసు వేశారు కదా, వేసిన తర్వాత కోర్ట్ అనేది జడ్జ్మెంట్ తీసుకుంటుంది. బికాస్ ఈస్ జస్ట్ ఐ థింక్ 30 years ఓల్డ్ అతను. తర్వాత అతన్ని ఇంటర్నెట్ మొత్తం అతన్ని బుల్లీ చేసి, అతన్ని ఒక డెవిల్, ఒక మోన్స్టర్ లా చూపించి, ఒక క్రిమినల్ లాగా చేసి, లిటరలీ పార్లమెంట్ హౌస్ లో అన్ని మాట్లాడారు అతని గురించి. ఈజ్ ఇట్ నెసెసరీ అనేసి నేను అంటున్నా. బికాస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ మనం 2025 లో ఉన్నాం. మనకి స్వతంత్రం వచ్చిందని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఎప్పుడు చూసుకుంటే ఇంకా మనకి ఫ్రీడమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, అలాంటిది ఇయర్ బై ఇయర్ తగ్గిపోతుంది అనమాట. బికాస్ వై ఐఎమ్ టెల్లింగ్ ఈస్ ఇండియా చాలా గ్రో అవుతుంది అనమాట. ఇలా గ్రో అయ్యే టైంలో ఇలాంటి విషయాలన్నీ మనమే డిక్ చేసుకొని సెన్సేషన్ చేసుకొని అంటే మన ఇండియా పరువు మనమే తీసుకుంటున్నామో అనేసి అనిపిస్తుంది. బికాస్ ఇండియా ఈస్ కాంపిటేటింగ్ విత్ చైనా అండ్ అమెరికా. మన ప్రైమ్ మినిస్టర్ అయితే 2047 కి ఇండియా షుడ్ బి #1 ఇన్ జీడిపి అనేసి ఏదేదో ప్లాన్ చేస్తున్నారు. కానీ సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరీవన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు స్పీక్. అండ్ చాలా మంది స్కూల్లో చదివే ఉంటారు, నేను ఇంకోసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. మన ఇండియాలో 7 హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి మర్చిపోకండి. సో ఎవరీవన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు స్పీక్, బట్ మాట్లాడే ముందర కొంచెం ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నాను అంతే. అండ్ దిస్ ఇస్ ద ఇష్యూ విత్ సావుక్ శంకర్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.